హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు శ్రీ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఎంత కిచెన్కి వచ్చేసి ఇక్కడ ఈ ఎంట్రీ ఇది ఇట్లా హోల్ మాదిరి పెట్టారు కదా, దీని లోపల గ్రాస్ మాదిరి ఒక మ్యాట్ గుచ్చిపెట్టి దానికి లైటింగ్ అయితే ఎలా ఫిట్ చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఆ మ్యాట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాట్ కనపడుతుంది కదా, మనకి ఈ విధంగా మ్యాట్ అయితే దాంట్లో కూర్చోపెట్టి, ఈ మ్యాట్ వచ్చేసి మనకి గడ్డి మాదిరిగా గ్రాస్ లుక్ అయితే వస్తుంది, పచ్చగా ఉంటుంది. తర్వాత ఆ గడ్డిలో వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఈ లైట్, ఇది మనకి రూఫ్ లైట్ అంటారు. ఇది మనం వచ్చేసి ఎక్కువగా పిఓపి ఛానల్స్లో పైన వాడుతూ ఉంటాము, పిఓపిలోకి. తర్వాత డాబా దగ్గర కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ గ్రాస్ అయితే వేసేసి మీకు షాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఈ విధంగా వేసేసి ఒకసారి షాంపుల్ చూస్తాము. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే మల్టీ కలర్ అయితే లైటింగ్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది. దీనిపైన మళ్ళీ తర్వాత వచ్చేసి దీనిపైన గ్లాస్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ రంగురంగుల రాళ్ళు కనపడుతున్నాయి కదా, ఇదైతే మనకి ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా ఈ రంగురాళ్ళు, ఈ కలర్ స్టోన్స్ అన్నీ మనకి ఈ విధంగా అయితే మొత్తం నీట్గా దీంట్లో పెట్టేస్తారు. దీన్ని షాంపులు చూపిస్తున్నాను, ఇంకా దీన్ని ఫినిష్ అయితే ఇంకా చేయలేదు, మీకు ఒక అవగాహన కోసం అయితే చూపిస్తున్నాను. అయితే స్టోన్స్ అయితే అన్ని పెడతారు అయితే వస్తుంది. పైన అయితే గ్లాస్ ఫిట్ చేయాలన్నమాట. దాంట్లో పోయి దాలో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ రంగురాలన్నీ కనపడుతున్నాయి కదా, ఈ కలర్ స్టోన్స్ అన్నీ నీట్గా మనకి ఒక లెవెల్గా నీట్గా బేడ్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ మాదిరిగానే పెట్టుకోవచ్చు, మామూలుగానే వేయచ్చు. ఆ లైటింగ్ తగ్గట్టు ఆ రాళ్ళు కలర్ కాబట్టి మనకు ఒక గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మనకి ఇంటికి ఎవరికన్నా మీరు ఇలాంటి లైటింగ్ ఫిట్టింగ్ చేసుకోవాలన్నా కూడా ముందే మనం ఈ గ్రానైట్ బండలు వేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. గ్రానైట్ బండలు ముందే వేసేటప్పుడు ప్లాన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే, పైన మనం గ్లాస్ ఫిట్టింగ్ చేస్తున్నాం కదా, ఇంకా ఫిట్టింగ్ చేయలేదు, ఈ విధంగా అయితే లుక్ వస్తుందని చెప్పేసి మీకు ఈ వీడియో తీయడం జరిగింది.